మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఎయిర్పోర్ట్లో బాంబు ఉన్నట్లు దుండగులు మెయిల్ పంపించడంతో పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. అనంతరం ఎయిర్పోర్ట్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఉదయం 10:30 బేగంపేట విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్పోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మూలను గాలించినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ లభ్యం కాలేదు. విమానాశ్రయంలోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. గంటల తరబడి విస్తృతంగా సోదాలు చేసిన అనంతరం విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో అటు పోలీసులు, ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి కావాలని ఈ బెదిరింపు ఈమెయిల్ పంపి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సమాచారం. ఇక విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని, అదంతా ఫేక్ కాల్గా బాంబ్ స్క్వాడ్ గుర్తించింది. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.